గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుంచి 5వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ సొంత కుండల్లోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. చదవబడిన వాక్యము సామెతల గ్రంథం 5వ అధ్యాయం అంతా కూడా దేవుడు నీకు ఇచ్చిన దాంతో తృప్తి చెందు. నీ ఇంట్లో నువ్వు తృప్తి చెందితే బయట నువ్వు అసంతృప్తిగా జీవించవు. నువ్వు ఇంట్లో నీకు కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండడం నేర్చుకో. ఏంటి మరి ముఖ్యంగా నీకు దేవుడిచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన భర్తతో తృప్తి కలిగి ఉండు. దేవుడని యెహోవా మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ చాలా ముఖ్యమైన ఆజ్ఞ. ఇతరులు దేనిని నువ్వు ఆశించొద్దు. ఇతరుని భార్యనే కానీ, గాడిదనే కానీ, ఏ వస్తువునైనాను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశించొద్దు, అనుభవించొద్దు కాదు, కనీసం నీ హృదయంలో ఆశించొద్దు అనే మాట మనకి నిర్గమాకాండ 20వ అధ్యాయం 17వ వచనంలో మోషే భక్తుని ద్వారా దేవుడు చెప్పాడు. అసలు ధర్మశాస్త్రానికంటే ముందే, ఇంకా మోషే పుట్టక ముందు, ధర్మశాస్త్రం ఇంకా ప్రజలకు ఇవ్వబడక మునిపే ఉన్న యోబు భక్తుడు అంటాడు, నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకు నేను ఎలా చూసేదను. ఒకవేళ నేను కన్యకుని కనుక తప్పు ఉద్దేశంతో కనుక చూస్తే, ఇతర స్త్రీని నా హృదయంలో మోహిస్తే, ఇతర స్త్రీని నేను తప్పుగా చేస్తే, ఇతరులు వచ్చి నా భార్యను పాడు చేదురుగాక అని అర్థం ఇచ్చే విధంగా సామెతల గ్రంథము యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చాలా బలమైన మాటలు యోబు భక్తుడు చెప్తున్నాడు. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర స్త్రీని, పరస్త్రీని మోహపు కామపు చూపుతో చూడను, నా హృదయంతో యోచించను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మన జీవితంలో ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఆ సంతృప్తి ఎక్కడి నుండి రావాలంటే చిన్నప్పటి నుండి పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చే ప్రతి వస్తువుతో పిల్లలు సంతృప్తి చెందడం నేర్చుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళి వారికంటే డబ్బున్న తల్లిదండ్రులు వారి పిల్లలకి కొనే వస్తువులను చూసి ఆశపడడం సహజమే. కానీ తల్లిదండ్రులమైన మనము పిల్లలు ఎడ్యుకేట్ చేయాలి. దేవుడు మనకేమి ఇచ్చాడో దాంతో తృప్తి చెందాలి తప్ప మనకి లేని దాని మీద మనం ఆశ పెట్టుకోకూడదనే ఆలోచన మనం కలిగి ఉండాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా కష్టపడి బాగా చదువుకుని పేద కుటుంబం నుంచి పైకి వచ్చి చాలా ఉన్నత స్థితికి ఎదిగారు. చాలా ఉన్నత స్థితికి ఎదిగి చక్కటి కారు కొనుక్కున్నారు. లైఫ్ చక్కగా మిడిల్ క్లాస్ లైఫ్ బాగుంది, హ్యాపీగా నడుస్తుంది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను చిన్న స్కూల్స్లో చదువుకున్నాను, మరి నాకు ఒక్కగానొక్క కొడుకు కదా, మంచి స్కూల్లో మంచి చదువు చదివించాలని ఊర్లోనే అన్నిటికంటే ఖరీదైన స్కూల్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించడం ప్రారంభించారు. కొన్ని రోజులు నేను ఆయన దగ్గర కలిసినప్పుడు, ఎలా ఉన్నాడండి మీ అబ్బాయి ఏంటంటే, ఆయన చాలా బాధతో చెప్తున్నాడు, మంచి స్కూలు, బాగా ఇంగ్లీష్ నేర్పుతారని, బాగా హై కల్చర్లో కొడుకు బ్రతకాలని ఆ స్కూల్లో పెట్టిన తర్వాత ఇంతకుముందు ఉన్న స్కూల్లో హ్యాపీగా చక్కగా వెళ్ళొచ్చేవాడు. ఇప్పుడు వాడు ఈ క్రొత్త స్కూల్కి వెళ్ళి వాడు నాతో ఏమంటున్నాడంటే, డాడీ మా ఫ్రెండ్ వాళ్ళకి BMW కారు అని తెలుసా, మందంత ఖరీదైన కారు కాదు కదా, ఇంకొకరికి మెర్సిడెస్ బెంజ్ కారు ఉంది, మందేమో మామూలు కారే కదా, వాడు పోల్చడు ఎలా పోలుస్తున్నాడని చెప్పి ఆయన నాతో బాధపడుతున్నాడు. ఆ పోలిక ఎప్పుడు వస్తుంది, ఆ బాధ ఎప్పుడు వస్తుంది అంటే, తల్లిదండ్రులమైన మనం చిన్నప్పటి నుండి మనకి ఏమున్నదో దాంతోనే తృప్తి చెందాలి. మనది కానిది, ఇతరులది ఎప్పుడూ కూడా మనం ఆశించకూడదు అని చెప్పవలసిన రీతిగా చెబుతూ మనం ప్రాక్టికల్గా అలా జీవిస్తూ ఉండాలి. చిన్న వయసు నుండి కూడా ఉన్న దాంతో తృప్తి చెందే జీవితం మనలో ఉంటూ మన పిల్లలకు నేర్పుతామో, వారి పెద్ద వయసు వచ్చేటప్పటికి అదే జీవితాన్ని కొనసాగిస్తారు. అమ్మా నాన్నలతో తృప్తి చెందినవాడు, అమ్మా నాన్నలు ఇచ్చిన దాంతో తృప్తి చెందినవాడు ఈ పెళ్ళైన తర్వాత భర్త ఇచ్చిన దాంతో తృప్తి చెందుతుంది, ఆ వచ్చిన భార్యతో తృప్తి చెందుతాడు. ఆ తృప్తి చెందే జీవితం అలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. ఇక్కడ ఏమంటుందంటే, వాక్యం ఏమి చెప్తుందంటే, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. బయటికి వెళ్ళొద్దు. నీ ఇంట్లో ఏముందో, నీ భార్య నీ ఓట దీవెననందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. 5వ అధ్యాయం 18వ వచనం సామెతల గ్రంథం ఉంటుంది. అవి నీ యవన కాలంలో నీకు దేవుడిచ్చిన భార్య, యవన కాలంలో నీకు నీ దేవుడిచ్చిన భర్త, ఆయనతో సంతోషించు, ఆమెతో సంతోషించు. ఆమెను నిర్లక్ష్యము చేసి, ఆయన నిర్లక్ష్యం చేసి ఇతరులను
చూడడం ప్రారంభించావంటే, ఇతరులతో సంతృప్తి చెందడం ప్రారంభించావంటే, నీ జీవితంలో ఎన్నటికీ తృప్తి ఉండదు. ఒకే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత సొలొమోను జీవితంలో ఆమెతోనే సంతోషిస్తూ ఉన్నాడంటే, అతడు 1000 మందిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదు. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్తున్నట మహారాజు అయిన సొలొమోనుకి. ఎందుకంటే అతన్ని కాదనేవాడు లేడు. దేశానికి అతడే అధిపతి. కంటికి కనబడిన ప్రతి స్త్రీని తెచ్చుకున్నాడు అందగత్తెలను. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు అయిన తర్వాత అతడు సాటిస్ఫాక్షన్ ఉందంటే అప్పటికీ సాటిస్ఫాక్షన్ లేదట. నా జీవితం వ్యర్థం అన్నాడు. ఒక వ్యక్తితో సాటిస్ఫై అవ్వనివాడు ఎంతమందితోనూ కూడా సాటిస్ఫై అవ్వడు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది చిన్నప్పటి నుండి మనకు రావాలి. డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి అనేది సాతానుడు మనలో పెట్టేదైతే, ఉన్న దాంట్లో తృప్తి చెందేది యేసయ్య మనలో పెట్టేది. భక్తుడైన పౌలు అంటాడు, నేను అన్ని స్థితులలోనూ, కడుపు నిండిన స్థితి తెలుసు, ఆకలితో ఉన్న స్థితి తెలుసు, కలిమితో సమృద్ధితో ఉన్న స్థితి తెలుసు, లేమితో ఉన్న స్థితి తెలుసు. అయితే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే తృప్తి చెందడం నేర్చుకున్నానన్నాడు. తృప్తి అనేది ఆటోమేటిక్గా వచ్చేది కాదు. సాటిస్ఫాక్షన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేది కాదు. దాన్ని మనం బిల్డ్ చేసుకోవాలా, దాన్ని మనం పెంపొందించుకోవాలి. కానీ ఏదో జస్ట్ లైక్ దట్ రాదు సంతృప్తి అనేది. ఉన్న దాంట్లో దేవుని విశ్వాసం ఉంచుతూ చక్కగా దాంట్లో ఆనందించే జీవితం మనకి కావాలి అంటే దేవుని పట్ల విశ్వాసము, మనకున్న దాంట్లో ప్రభువా నాకు నువ్వేమి ఇచ్చావో దాన్నే నేను చూడాలే కానీ ఇతరులను పక్కదాన్ని చూడకుండా ఉండగలిగే నిబంధన నా కళ్ళతో నేను చేసుకునే జీవితం నాకు ఇవి ప్రభు అని దేవుడిని అడుగుదాం. తృప్తి అనేది ఇంట్లో ప్రారంభం అవ్వాలి. ఒకవేళ తృప్తి కనుక మన ఇంట్లో ప్రారంభమవుతే మనము ఎన్నో రహస్య పాపాల నుండి రక్షింపబడతాం. ఇంట్లోనే తృప్తి లేదంటే అనేకమైన రహస్య పాపాల్లో వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఇంట్లో సాటిస్ఫాక్షన్ ఉంటే, ఇంట్లో ఇఫ్ దెర్ ఈస్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద హోమ్ వీ విల్ బి స్ట్రాంగ్ ఇన్ ద వరల్డ్. మనం ఇంట్లో సంతృప్తిగా ఉంటే ఈ లోకంలో స్ట్రాంగ్గా ఉంటాం. ఏ టెంప్టేషన్లోనూ ఏ శోధనలోనూ పడము. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు ఇచ్చిన భార్యతో, నాకు ఇచ్చిన పిల్లలతో, నాకు ఇచ్చిన తల్లిదండ్రులతో, నాకు ఇచ్చిన ఉద్యోగంతో, నాకు ఇచ్చిన సంపాదనతో నేను తృప్తి చెంది నీ కృతజ్ఞతలు చెల్లించేవానిగా నన్ను ఇప్పుడు ఎల్లప్పుడూ తీర్చిదిద్దు ప్రభువా. అంతేగాని నా పిల్లలు బాగా చదవట్లేదంటే పక్కన వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసి కంపేర్ చేయడం, నా భార్య మాట వినట్లేదంటే పక్కన ఉన్న వాళ్ళు భార్య మాట వాళ్ళని చూసి కంపేర్ చేయడం, లేకపోతే పిల్లల తల్లిదండ్రుల్ని వాళ్ళ ఫ్రెండ్స్ తల్లిదండ్రులతో పోల్చే పని అస్సలు మనం పెట్టుకోవద్దు. దేవుడు నాకు ఏది ఇస్తాడు అది మంచి అయినా చెడైనా దేవుడు చెడుని కూడా మంచిగా మార్చగలడు భవిష్యత్తులో. కాబట్టి ఇచ్చిన దాంతో మనం దేవుని ద్వారా పొందుకున్న దానితో తృప్తి చెందుదాం. ఏదైనా నా ప్రభు చేతి నుంచి వచ్చింది నేను పొందుకుంటున్నాను కాబట్టి దాన్ని నాకు మేలుగా మార్చుతాడు, కానీ దానివల్ల నేను నష్టపోననే విశ్వాసంతో ఉన్న దాంట్లో తృప్తి చెంది దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో, మరి ముఖ్యంగా మన కుటుంబంలో, మన ఇంట్లో సంతృప్తిని కలిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, తృప్తి లేని జీవితాలు ఎన్నో పాపాలకి దారి తెస్తాయి కనుక మా ఇంట్లో మా హృదయాల్లో తృప్తిని కలిగించండి తండ్రి. తృప్తి అనేది ప్రభువా ఆటోమేటిక్ వచ్చేది కాదు, కానీ దాని విషయంలో మేము విశ్వాసంతో వర్కౌట్ చేయాలని, దాని గురించి మేము ప్రయాసపడాలని, దాంట్లో మేము ఎక్సర్సైజ్ చేయాలని, అయ్యా మాకు ఏమున్నదో ఏమి ఇచ్చావో దాన్ని తప్ప ఇతరులను మాది కాని దాన్ని యోచించుట, కనీసం చూచుట కూడా తప్పే అని మా హృదయంలో మేము నైనా బలమైన తీర్మానం తీసుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభు. ఇతరులకి ఎన్ని గొప్పవి ఉన్నప్పటికీ కూడా, ఎన్ని మంచివి, ఎన్ని గొప్పవి, ఎన్ని అందమైనవి, ఎన్ని ఉన్నతమైనవి ఉన్నప్పటికీ కూడా అది నాకు అనవసరం. నా ప్రభు నాకేమి ఇచ్చాడో దాన్నే ప్రేమిస్తాను, దాంట్లోనే ఆనందిస్తాను, దానితోనే తృప్తి చెందుతాననే విశ్వాసముతో నడిచి అయ్యా నీ కృపలో సంతృప్తిగా జీవించి నీ మహిమైశ్వర్యం పొందుతూ అయ్యా నీకు మహిమార్థంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దినాభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనది కాని దానిని వ్యక్తిని చూడకుండా, ఆశించకుండా ఉన్నదానితో సంతృప్తిగా జీవించే జీవితము మన జీవితంలో చివరి శ్వాస వరకు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.